helmet, no petrol. No 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 helmet, no petrol. ఈ రోజు నుంచి హెల్మెట్ లేని వారికి పెట్రోల్ పోయొద్దని చెప్పేసి ప్రత్యేకంగా పెట్రోల్ బంకుల వారందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఆ ఏరియాలో కనుక హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసినట్టయితే వారి మీద సీసీ కెమెరాల్లో చూసి ప్రత్యేకంగా వారి మీద ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది ఈ రోజు నుంచి. కాబట్టి ప్రజానికం అందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ హెల్మెట్ మీద అవగాహన ర్యాలీలు అనేది అన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా మన తిరుపతి జిల్లాలో ఎస్పీ గారి ఆదేశాల మేరకి ఈరోజు మన వెంకటగిరి పట్టణంలో మా సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ఎస్ఐలు అందరూ కూడా, అలాగే పుర ప్రముఖులు, అలాగే కళాశాల విద్యార్థులతోని, అలాగే ప్రముఖులతోని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మనకి ఏటా కూడా ప్రతి సంవత్సరం వేలాది మంది, లక్షలాది మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతూ ఉన్నారు. అందులో ప్రధానంగా టూ వీలర్ డ్రైవింగ్. ఆ టూ వీలర్ డ్రైవింగ్లో రైడర్ కావచ్చు, వెనక ఉన్నటువంటి పిలియన్ రైడర్ కావచ్చు, వీళ్ళు హెల్మెట్లు లేకపోవడం వల్ల జరిగేటువంటి ప్రమాదాల్లో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క హెల్మెట్ ధరించండి, మీ ప్రాణాలను కాపాడుకోండి అనేటువంటి నినాదంతో అందరూ కూడా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విధిగా వారి హెల్మెట్ని ధరించాలని చెప్పేసి, ఒకవేళ హెల్మెట్ లేకపోతే వారికి పెట్రోల్ కూడా కొట్టొద్దని చెప్పేసి ఈ రోజు నుంచి ప్రత్యేకంగా నో హెల్మెట్ నో పెట్రోల్ అనేటువంటి నినాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మీడియా మిత్రుల ద్వారాగా ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రతి ఒక్కరు కూడా సహకరించాలా, అందరూ కూడా విధిగా హెల్మెట్ ధరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి పుర ప్రముఖులకైతేనేమి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఏఎంసీ చైర్మన్ గారు మురుగన్ గారికి కానీ, అలాగే నరసయ్య గారికి కానీ, ఇంకా వచ్చినటువంటి సీనయ్య గారికి కానీ, ఇంకా అందరూ ఎస్ఐలకు కానీ ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించినటువంటి అందరికీ ప్రత్యేకంగా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గారికి కానీ, వచ్చినటువంటి విద్యార్థులకు కానీ, అలాగే మీడియా మిత్రుల ద్వారా ప్రత్యేకంగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకొస్తాం. ఈరోజు గౌరవ తిరుపతి ఎస్పీ గారి ఆదేశాల మేరకు వెంకటగిరి పట్టణంలో హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం, నిత్యం రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. వారిలో ఎక్కువగా టూ వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ టూ వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళు 99% హెల్మెట్ లేకపోవడం వల్ల చనిపోతున్నారు. ముఖ్యంగా ర్యాష్ డ్రైవింగ్, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్, లాంగ్ రూట్ వెళ్ళడం వల్ల ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి ఈ రోజు నుంచి వెంకటగిరి నియోజక టౌన్లో ఉన్న ప్రతి పెట్రోల్ బంకులో కూడా హెల్మెట్ లేని వాళ్ళకి పెట్రోల్ కూడా కొట్టకూడదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ విషయాన్ని గమనించి ఈ భద్రత కోసం హెల్మెట్ ప్రతి ఒక్కరు ధరించాలని వేడుకుంటున్నాను. మన జిల్లాలో ఏ పెట్రోల్ బంకులోనూ డిసెంబర్ 15 తర్వాత హెల్మెట్ లేని వాళ్ళకి పెట్రోల్ పోయబడదు. కాబట్టి ప్రజలందరూ గమనించి హెల్మెట్ని తప్పనిసరిగా ధరించాలి. హెల్మెట్ని ధరించడం బరువేమీ కాదు. దీనివల్ల హెల్మెట్ ధరించకపోవడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతుంటే మనం చూస్తుంటాము. మీ హెల్మెట్ ధరించుకున్న ప్రమాదాలు జరిగితే మీకోసం కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు మీకోసం ఎదురు చూస్తుంటారు. కాబట్టి తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి, పోలీసులకు సహకరించండి, ప్రాణాలు రక్షించుకోండి. నో పెట్రోల్ నో హెల్మెట్ అనేది డిసెంబర్ 15 తర్వాత తిరుపతి జిల్లాలో అమలవుతుంది. దీన్ని అందరూ గమనించి సహకరించవలసిందిగా కోరుతున్నాను.